ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేరిక దాదాపుగా ఖరారైపోయిన నేపథ్యంలో ఆయన వెంట రెండో ఎమ్మెల్యే ఎవరు అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండో లిస్టులో ఎవరికైతే పేరు లేదో, ఎవరినైతే పక్కన పెట్టారు అనే ప్రచారం జరుగుతుందో ఆ ఎమ్మెల్యే ఇప్పుడు షర్మిల గారి వెంట వెళ్ళబోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారితో పాటు ఆయన చేరిక కూడా ఉంటుంది అనేది. ఆయనే తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి జగన్మోహన్ రెడ్డి గారి సీట్ అయితే ఇవ్వలేదు. విజయవాడ సెంట్రల్ సీట్ను వెల్లంపల్లి శ్రీనివాసరావు కేటాయించారు. ఇప్పటికే వెల్లంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ సీట్ ఏదైతే ఉందో ఏపీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్కు ఈ సీటు కేటాయించారు. దీంతో మల్లాది విష్ణుకి సీటు లేకుండా పోయింది. మల్లాది విష్ణు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ జనసేన పార్టీల్లో చేరినా సరే ఆయనకు సీట్ అయితే లభించే అవకాశాలు ఉండవు కాబట్టి, ఎందుకంటే విజయవాడ సెంట్రల్లో టీడీపీ తరఫున ఆల్రెడీ బోండా ఉమా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సీట్ అయితే ఎవరు. గత ఎన్నికల్లో ఉమా కేవలం 25 ఓట్ల తేడాతోనే మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. 2014లో బోండా ఉమా టీడీపీ తరఫున గెలిచారు. మంచి రెబల్గా కూడా, చాలా అగ్రెసివ్గా కూడా ఆయన పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ జనసేన తరఫున ఆయనే బరిలోకి దిగొచ్చు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడైతే అవకాశం లేదు. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇప్పటికే దాదాపుగా ఖరారైపోయిన నేపథ్యంలో మొదటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే వైసీపీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరేది. రెండో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనే ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి.